యుగాంతకి. ఎప్పుడైతే ప్రళయం రాబోతోంది, యుగాంతం అవుతుంది అన్న సమయానికి కండి అనావృష్టిర్ మహారాజా జాయతే బహువార్షికి. ప్రళయం సంభవిస్తోంది అన్నప్పుడు దానికి ముందు చాలా కాలం అనావృష్టి వస్తుంది. అంటే ఏది కూడా సుభిక్షంగా ఉండదు, సమస్తము ఎండి కరువు కాటకాలతో అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తతస్యాన్ అల్పసారాణి సత్వాని క్షుదితాని వై ప్రళయం యాంతి భూయిష్టం పృథివ్యాం పృథివీపతే. భగవద్భక్తులారా, వ్యాస విరచిత మహాభారతంలో మార్కండేయ మహర్షి ధర్మరాజుకు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి కథ.